అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే మనలో చాలామంది స్త్రీలకు సప్త శనివారాల వ్రతం చేయాలని ఉంటుంది. కానీ ఈ వ్రతాన్ని ఎలా మొదలు పెట్టాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి 7 శనివారాల వ్రతానికి సంబంధించిన నియమాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఈ సప్త శనివారం వ్రతాన్ని చేయండి. ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై పడుతుంది. ఈ వ్రతానికి చాలా మహిమ ఉంటుంది. కాబట్టి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎంతో నిష్టగా ఉండాలి. ముందుగానే కొన్ని నియమాలను తెలుసుకోవాలి. శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది. వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని చేయాలి. ఒకవేళ మీ ఇంటికి మైలు వచ్చినా లేదా నెలసరి ఉన్నప్పుడు ఆ ఒక్క శనివారం వ్రతాన్ని ఆపేసి తర్వాత వచ్చే శనివారం నాడు కొనసాగించవచ్చు. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుండి 8 గంటల్లోపు ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. ఇలా 7 వారాల పాటు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అంటే ఏకభుక్తం ఉపవాసం ఉండాలి. పూజలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇక రాత్రిపూట పండ్లు లేదా పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ 7 శనివారాలు 2 పూటల దీపారాధన చేయాలి. ఉదయం పూజ చేసేటప్పుడు ముదురు నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించి స్వామివారిని పూజించాలి. అలాగే సాయంత్రం పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే 2 పూటల స్వామివారికి నైవేద్యం నివేదించాలి. ఉదయం పూట నువ్వులతో చేసిన 7 చిమ్మిరి లడ్డూలను నివేదించాలి. అలాగే సాయంత్రం పూట శనగపిండితో చేసిన 7 లడ్డూలను నివేదించాలి. వీటితో పాటుగా మీకు అందుబాటులో ఉన్న పండ్లను కూడా నివేదించవచ్చు. ప్రతి శనివారం మీ ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో వ్రతాన్ని చేసుకోవాలి. కొత్తగా ఈ వ్రతాన్ని చేసేవారు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి. స్వామివారితో పాటుగా పద్మావతి అమ్మవారు మరియు లక్ష్మీదేవి ఉంటే ఇంకా మంచిది. మీ పూజ గది ఈశాన్యంలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోండి. ఏ వ్రతం ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి ఆ పసుపు గణపతిని పూజించి మీ వ్రతాన్ని ప్రారంభించాలి. సప్త శనివారాల వ్రతంలో అతి ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం. మీ కోరికలు వెంటనే నెరవేరాలని, మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని స్వామివారికి చెప్పుకుంటూ ముడుపు కట్టుకోండి. ఈ వ్రతాన్ని ప్రారంభించిన మొదటి శనివారం నాడు మాత్రమే ముడుపు కట్టాలి. స్వామివారికి ముడుపు ఎలా కట్టాలంటే ఒక పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ వస్త్రం మధ్యలో కొన్ని అక్షింతలు, గుప్పెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, 2 తులసి దళాలు, అలాగే మీకు తోచినంత దక్షిణను పెట్టి ముడుపు కట్టండి. మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడులు వేసి ముడుపు కట్టాలి. మొదటి శనివారం ముడుపును కట్టి 7 శనివారాల పాటు ఈ ముడుపును స్వామివారి ముందు పెట్టుకోవాలి. 7 శనివారాల వ్రతంలో అతి ముఖ్యమైనది పిండి దీపాలు వెలిగించడం. బియ్యపిండితో పిండి దీపాలు తయారు చేయాలి. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే ఆవు పాలు పోసి ఈ తడిపిండితో 7 పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. ఈ ప్రమిదలకు పసుపు కుంకుమలతో గోవిందనామాలు పెట్టుకోండి. ఈ దీపం కింద తమలపాకులు పెట్టి పిండి దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కో దీపంలో 7 వత్తులు వేసి దీపారాధన చేయండి. తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ప్రతి శనివారం పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేయండి. అలాగే పసుపు రంగు చామంతి పూలతో స్వామివారిని పూజించాలి. చివరగా స్వామివారికి పచ్చకర్పూరంతో మంగళహారతి సమర్పించి కొబ్బరికాయను పగలగొట్టి సప్త శనివారం వ్రత కథను చదివి తలపైన అక్షింతలు వేసుకొని ప్రదక్షిణాలు చేసి మీ వ్రతాన్ని ముగించుకోండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి దీపాలను బయట పడేయకుండా గోమాతకు తినిపిస్తే మీ వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే గోమాత అందుబాటులో లేకపోతే ఈ దీపాలను ప్రవహించే నదిలో వేయండి. ఇక పూజలో వెలిగించే దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. దీపాన్ని దక్షిణముఖంగా వెలిగించకూడదు. 7 శనివారాలు పూర్తయిన తర్వాత ముడుపుతో తిరుమలకు వస్తానని స్వామివారికి మొక్కుకోండి. అయితే తిరుమల వెళ్ళలేని వారు
చిన్న తిరుపతికి కానీ లేదా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి ఆ ముడుపును వడ్డీతో సహా స్వామివారి హుండీలో వేయండి. అలాగే స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత స్వామికి 3 కత్తెరలు సమర్పిస్తే చాలా శుభప్రదం. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు నుదుటిపైన గోవిందనామం తిలకాన్ని పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి శుక్రవారం అలాగే శనివారం పూట బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైన నిద్రిస్తే ఇంకా మంచిది. ఈ వ్రతాన్ని చేసేవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నం ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని చేసేవారు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి వంటి జపిస్తే ఇంకా మంచిది. ఇవన్నీ జపించలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ స్వామివారిని పూజించుకోండి. ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించాలంటే వైశాఖ మాసం, శ్రావణ మాసం, మార్గశిర మాసం మరియు కార్తీక మాసం ఈ 4 మాసాల్లో సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది. అయితే ఆషాఢ మాసం, భాద్రపద మాసంలో ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే గ్రహణ సమయంలో కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించకూడదు. ప్రతి శనివారం ఇంట్లో వ్రతం పూర్తి చేసుకుని మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు సంప్రదాయ వస్త్రాలను ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు ధరించి ఈ వ్రతాన్ని చేయాలి. ప్రతి శనివారం సాయంత్రం పూట మీ ఇంటికి ఒక అతిథిని ఆహ్వానించి భోజనం వడ్డించాలి. ఒక్క శనివారం ఒక్కో అతిథిని ఆహ్వానించి భోజనం పెట్టాలి. అరటి ఆకుపైన ముందుగా స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని పెట్టి తర్వాత భోజనం వడ్డించాలి. అలాగే ఆఖరి శనివారం నాడు 7 ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం అందించాలి. ఈ 7 శనివారాలు భార్యాభర్తలు కలిసి చేసినా లేదా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పూజ చేసినా ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. ప్రతి శనివారం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. పూజ మొదలు పెట్టినప్పటి నుండి హారతి ఇచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా భక్తితో స్వామిని పూజించాలి. వ్రతం మధ్యలో పదే ఘంటానాదం చేయకూడదు. నైవేద్యం నివేదించేటప్పుడు అలాగే హారతి సమర్పించేటప్పుడు మాత్రమే గంటను మోగించాలి. పూజలో స్వామికి నివేదించిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలి. తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వ్రతం చేసేటప్పుడు మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు మధ్యలో తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే శరీరం పైన పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అలాగే మసాలా లేని ఆహారం తినాలి. ఈ సప్త శనివారం వ్రతం పూర్తయిన తర్వాత ఒకవేళ మీ కోరిక నెరవేరకపోతే స్వామిని దూషించకూడదు. స్వామి పైన నమ్మకంతో ఉండాలి. సరైన సమయంలో ఖచ్చితంగా సరైన ఫలితం ఉంటుంది. ఈ సప్త శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటే ముందుగా ఈ నియమాలను తెలుసుకుని ఆచరించండి. దీనివల్ల మీ వ్రతానికి సరైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వ్రతానికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.